హరే కృష్ణ. సో భక్తులందరికీ ఇవాళ భాగవత అంశంలోని మొదటి అధ్యాయంలో మొదటి స్కందంలోని సౌనకాది ఋషులు సూత గోస్వామిని ఆ, భాగవతాన్ని గురించి చర్చించమని అడుగుతారు. అందులో భాగంగా సూత గోస్వామి సౌనకాది ఋషులకి నారదముని వ్యాసల మధ్య నడిచిన సంభాషణ గురించి వర్ణిస్తాడు. ఎప్పుడైతే వ్యాసదేవుడు అసంతృప్తితో ఆ, ఏం చేశాడు? అసంతృప్తితో ప- వేదాలు రచించిన తర్వాత కూడా అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదుములు వచ్చి తనలో ఉన్న లోపాల గురించి బయట చెప్తాడు. ముఖ్యంగా చెప్పినవి మూడు. మొదటిది, వ్యాసదేవుడికి నారదుముని చెప్తాడు, నువ్వు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంహితాలు ఆ, అన్నీ రచించావు. కానీ అందులో ప్రముఖంగా ఆ, భక్తిని ఉద్దేశించి ఆ, అనుకీర్తన అనుకీర్తన అంటే రిపీటెడ్గా పదే పదే నువ్వు భక్తిని గుణకీర్తన చెయ్యలేదు. అది నీ మొదటి లోపం. రెండవది, ఈ అసంతృప్తికి కారణం ఏమిటండి? రెండవది, నువ్వు మిగతా ధర్మ అర్థ కామ మోక్షాలను ఉద్దేశించి ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చావు. అంటే ఎవరైనా ఈ ఈ ఈ ప్రపంచంలో ఉన్న జీవులు ఎవరైనా మోక్షాన్ని ఆశించినప్పుడు వాళ్ళు వేదాల వైపు తిరుగుతారు. అలా వేద వృక్షాల వైపు తిరిగినప్పుడు నువ్వేం చేసావు? వాళ్ళందరికీ మళ్ళీ ధర్మ అర్థ కామ అనే మూడు ఆ, అంశాలతో వాళ్ళని మళ్ళీ నువ్వు తిరిగి వెనక్కి పంపించేస్తున్నావు. వాళ్ళలో ఆశలు రేపుతున్నావు. ఆ, అర్థ ఇలా ధర్మం చేస్తే అర్థం వస్తుంది, ఆ అర్థాన్ని ఇలాగ కామం కింద యూజ్ చేయొచ్చు అనే ఆశలు నువ్వు పెంచేస్తున్నావు. ఇది నువ్వు చేసిన రెండో తప్పు. ఆ, సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ ఒక విధంగా పీడనలో ఉన్నారు. ఆ, ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం అంటే దుఃఖాలయం. ఆ, ఎప్పుడు దుఃఖం ఉంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వు ఇలాంటి ధర్మార్థ కామాలు ఇచ్చి ఏం చేస్తావు? వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించేస్తున్నావు ఈ ప్రపంచానికి. వాళ్ళ జీవితంలో భగవంతుడి సేవ చేసే అవకాశాన్ని నువ్వు ఇవ్వట్లేదు. ఇది చేసిన రెండో తప్పు. మొదటిది ఏంటండి? భగవంతుడి గురించి నువ్వు అసలు వర్ణించలేదు. ఆ అసలు వర్ణించలేదు. మూడోది ఏంటి? ఎక్కడ వర్ణించినా భగవంతుడి గురించి దాన్ని అంటే భక్తి మార్గాన్ని నువ్వు అప్పుడప్పుడు వర్ణించావు, కానీ దాన్ని ఎప్పుడూ కర్మయోగ కన్నా, జ్ఞానయోగం కన్నా, ధ్యాన యోగం కన్నా చిన్నదిగానే చూపించావు. అర్థమైందా? అప్పుడప్పుడు భక్తి గురించి చెప్పేవాడు, కానీ దానికన్నా ఇంపార్టెంట్ కర్మయోగ, దానికన్నా ఇంపార్టెంట్ జ్ఞానయోగ, ధ్యాన యోగ అని చెప్పేవాడు. ఆ అలా ఈ మూడు కారణాల వల్ల నీ హృదయంలో అసంతృప్తిగా ఉన్నావు. అందుకే ఇప్పుడు ఏం చెవయ్యా? అలాంటి శాస్త్రాలను వర్ణించు ఎక్కడైతే భగవంతుడి గురించి పరిపూర్ణంగా ఉంటుంది. ఆ నువ్వు మొదటి పేజ్ ఓపెన్ చేసినా, లాస్ట్ పేజ్ ఓపెన్ చేసినా, మధ్యలో ఏ పేజ్ ఓపెన్ చేసినా నీకు అందులో వర్ణించే ఏం వర్ణన వస్తుందండి? భక్తి గురించే వర్ణన వస్తుంది అనమాట. అది భాగవతం. అలా భాగవత పురాణాన్ని రాయమని ఆ, నారద మునులు ప్రేరేపిస్తాడనమాట. ఎవరిని? వ్యాసదేవుడిని. ఓకే. అందులో భాగంగా ఈ శ్లోకం. ఉం? ఈ శ్లోకంని మనం ఇప్పుడు పారాయణం చేద్దాం. ఓకే. ఉం. ఓపెన్ చేస్తారా? మీ దగ్గర ఉంది కదా? నేను ఇంగ్లీష్లో షేర్ చేస్తాను రండి. తద్వాగ విసర్గో జనతాగ విప్లవో. ఎవరైనా రిపీట్ చేయాలనుకుంటున్నారా? ఇది ఇది కొంచెం పెద్ద శ్లోకం. సో దీని రాగం ఇలా ఉంటుంది అనమాట. తద్వాగ విసర్గో జనతాగ విప్లవో. ఎస్. ఎవరు రిపీట్ చేయాలనుకుంటున్నారు? సైట్ అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. ఎస్, శ్రీయా మాతాజీ మీరు. ప్రభుజీ కొంచెం శ్లోకం అది అధ్యాయం చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ఒకటో నంబర్ ఒకటో అధ్యాయం. స్కందం, అధ్యాయం 5, 11 నంబర్ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ.
ఎవరు రిపీట్ చేస్తారు? శ్రీమాతాజీ మీరేనా? పద్మావతి మాతాజీ, హరే కృష్ణ. ఆ సేమ్. చేయమంటారా మాతాజీ? సేమ్. హరిబోల్ అందరూ వింటున్నారా? ఎస్ ప్రభుజీ. యా యా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంతమంది వింటారు ఇక్కడ తెలియదు. అందరూ వీడియో ఆఫ్ చేసి పెట్టించారు. ఓకే. హరే కృష్ణ. ఎస్, ఎవరు రిసైడ్ చేస్తారు? హరే కృష్ణ ప్రభుజీ. నేను చేస్తాను ప్రభుజీ. శ్రీమాతాజీ. ఓకే ఫైన్. తత్వాగ విసర్గో జనతాగ విప్లవో. తద్వాగ విసర్గో జనతాఘ విప్లవో. మిగతా వాళ్ళు కూడా కొంతమంది నేను పడుకుంటూ వింటున్నట్టు కనపడింది నాకు ఒకసారి. ఐ డోంట్ నో ఎవరు పడుకొని వింటున్నారో, బట్ జనరలీ ఇలాంటి భాగవత క్లాసులు అవుతున్నప్పుడు ఓకే, మీరు అనారోగ్యంగా ఉంటే ఇంకో వేరే విషయం, కానీ మీరు బాగానే ఉంటే కూర్చొని వినండి. లేకపోతే ఆల్రెడీ మనం మాయాదేవి ఒళ్ళో పడుకునే ఉన్నాం మన అందరం. అవును, మనం ఆ, ఎప్పుడైతే భాగవతం వింటున్నామో అప్పుడు మాయాదేవి ఇంకా సీరియస్ అవుతుంది అనమాట, మళ్ళీ డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తుంది అనమాట. అందుకే అప్పుడు సిన్సియర్గా ఉండాలి మనం. సిన్సియర్ అండ్ సీరియస్, ఈ రెండు లక్షణాలు వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే తమ భక్తిలో ఉన్నతిని పొందాలనుకునే వాళ్ళు సిన్సియర్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. సిన్సియర్ అంటే తన ను హృదయపూర్వకంగా, అంటే హృదయంలో ఎలాంటి ఆ, భౌతిక ఇచ్ఛ వాంఛ లేకుండా భక్తి చేయడం అనమాట సిన్సియర్గా. సీరియస్నెస్ అంటే తమ చేసే చేష్టల్లో అది కనబడుతుంది అనమాట. వాళ్ళు జపం చేసే విధానం, వాళ్ళు లెక్చర్ వినే విధానం, లేకపోతే వాళ్ళు భాగవతం చదువుకునే విధానం, అందులో సీరియస్నెస్ ఉంటుందన్నమాట. చాలా మంది భక్తులు సిన్సియరే, మ్యాక్సిమం భక్తులు అందరూ సిన్సియర్, అందుకే వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చారు. కానీ అప్పుడప్పుడు సీరియస్నెస్ మిస్ అవుతుంది అనమాట. సీరియస్గా ఉండరు, కొంత క్యాజువల్గా ఉంటారు. పర్లేదు, ఎప్పుడు వినేదే కదా భాగవతం, ఈసారి అటు ఇటు విందాం, అందులో ఏం ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. మీకు ఒకసారి కథ చెప్పాను కదా, ముగ్గురు ఒక మంత్రి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి ఒక వ్యాపారి 3 బొమ్మలు తీసుకొస్తాడు. 3 చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఒకదాని విలువ 50 రూపాయలు, ఇంకో దాని విలువ 500, ఇంకో దాని విలువ 5,000 నాణాలు. రాజుగారు ఆశ్చర్యపోయి అడుగుతారు, అంటే ఇంత విలువ ఎందుకు 3 ఒకేలా ఉన్నాయంటే. అప్పుడు ఆ వ్యాపారి, అంటే ఆ బొమ్మ అమ్ముకునేవాడు ఏం చేశాడు, ఒక తీగని తీసి ఒక రాగి తీగని తీసుకుని మొదటి బొమ్మ 50 రూపాయల బొమ్మ చెవిలో పెడతాడు. ఒక చెవిలో పెడితే ఇంకో చెవి నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. రెండో బొమ్మకి 500 రూపాయల బొమ్మకి పెడితే చెవిలో పెడితే నోట్లోంచి బయటకు వచ్చింది. కానీ మూడో దాని బొమ్మకి ఆ రాగి తీగ ఎంత చెవిలో పెట్టినా అది బయటకు రావట్లేదు, ఎంత పెట్టినా బయటకు రావట్లేదు. అలా అతను చెప్తాడు అనమాట, ఈ మూడిటికి విలువ దీనివల్ల. ఏంటంటే సారాంశం, కొంతమంది ఉంటారు వాళ్ళకి భక్తికి అంత విలువ ఎవరు, భక్తి మార్గం అంత సీరియస్ కాదనమాట. వాళ్ళు ఏం చేస్తారు, సీరియస్ కాని వాళ్ళందరూ ఏం చేస్తారండి, వాళ్ళు మొదటి బొమ్మలాగా అనమాట, ఒక చెవి నుంచి వినేస్తారు, ఇంకో చెవి నుంచి వదిలేస్తారు. ఏదో అంటే ఒక రిచువల్ కింద అనమాట. మొన్న తిరుపతి నుంచి వచ్చానమాట, శ్రీవాణి సేవ. యాక్చువల్లీ అక్కడ వెళ్ళేదాకా నాకు తెలియలేదు. అక్కడ భక్తుడు అన్నమాట, ప్రభుజీ రండి, మీరు నా స్టూడెంట్ కలకట్టా నుంచి, ప్రతి ఏడాది తిరుపతి వెళ్తూ ఉంటాడు, సో నన్ను కూడా పిలిచాడు, ప్రభుజీ దర్శనం ఉంది రండి అని. నాకు వచ్చి గత 2 ఏళ్ళ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు తిరుపతికి. సో ఓకే, అవకాశం దొరికింది కదా అని వెళ్ళాను. వెళ్ళి నార్మల్ దర్శనం అనుకున్నాను. దర్శనం అంటే మాది ఫ్రీ, పైన మెట్ల మీద ఎక్కిన తర్వాత అక్కడ ఒకటి ఇస్తారు, అక్కడ నుంచి దర్శనం చేసుకోవడం, అవి ఇచ్చాడు. అలా అనుకున్నాను యాక్చువల్లీ. వెళ్ళిన తర్వాత తెలిసింది శ్రీవాణి దర్శనం అని. అందులో చాలా ఖర్చు ఉంటుంది అనమాట. అది భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతుంది ఆ సినిమా. అది భగవంతుని ముందు దాకా వెళ్ళొచ్చు అనమాట. కుల కులశేఖర్ అల్వార్ పడి దాకా వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు.
సో చాలా మంది, సుమారు ఒక 1000 మంది ఉన్నారు అందులో. వెళ్తున్నారు, అటెండ్ అవుతున్నారు. కానీ అక్కడ ఏమైంది, అందరూ భగవంతుని దర్శనం చేసుకోవట్లేదు. నా పక్కవాడు, ఈ లైన్ వాడు ఎన్ని రూపాయలు వాడు, ఆ? వీడు 300 రూపాయల దర్శనం వాడా, వాడు ఫ్రీ వాడా, వీడేమో కళ్యాణం వాడా, ఆ? వాడేమో శ్రీవాణి దర్శనం వాడా అని అలా కంపారిజన్ చేసుకున్నారు. ఆ? కొంతమంది దర్శనానికి ఒక ఒక జస్ట్ విధి కింద తీసుకుంటారు, కానీ ఒక భావనతో అక్కడికి వెళ్ళి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు స్వయంగా ముందున్నాడు, ఆయన ముందు మనలో ఉన్న ఆ, ఆ, భక్తి భావనాన్ని వ్యక్తం చేయాలి అనే భావన చాలా మంది తక్కువ ఉంటుంది. ఆ, కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది లిస్టుతో వెళ్తారనమాట, పెద్ద లిస్టు. ఇదైంది, ఇది కూడా చేయండి అని. సో అప్పుడప్పుడు సీరియస్నెస్ మిస్ అవుతే ఏమవుతుందండి, అదేదో రిచువల్ చెయ్యాలని చేస్తారు. అదేనా స్పిరిచువల్, విన్నారే వర్డ్, ఇంగ్లీష్లో స్పిరిచువల్ అంటారు. అది 2 శబ్దాలతో తయారైనది, స్పిరిట్ ప్లస్ రిచువల్. స్పిరిచువల్ ఎప్పుడైతే స్పిరిట్ అంటే ఏ స్ఫూర్తితో ఏ భావనతో చేస్తున్నాం అది మిస్ అవుతే చేసే కార్యం ఒక రిచువల్ కింద మారిపోతుంది తప్ప అందులో ఒక భక్తి అనేది ఉండదు. ఆ, సో అలాంటి వాళ్ళు మొదటి బొమ్మ లాంటి వాళ్ళు అనమాట. వింటారు ఒక చెవితో, ఇంకో చెవితో వదిలేస్తారు. ఏదో వినాలి, ఏదో జపం చెయ్యాలి, ఏదో సంగీతానికి వెళ్ళాలి తప్ప అందులో ఈ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి, సీరియస్ అవ్వాలి, కమిట్మెంట్గా ముందుకు వెళ్ళాలి, గురువులని వైష్ణవుల్ని ప్రసన్నం చెయ్యాలి అనే ఆలోచనలే ఉండవు. ఆ, అదేదో నేను కూడా కంటిమాల వేసుకున్నానా, నేను కూడా తిలకం పెట్టుకున్నానా, నేను కూడా తిరుగుతున్నానా యాత్రలకి అనే ఆలోచన తప్ప ఆ, భగవంతుడికి, పెద్ద భక్తులకి ఆ, ప్రసన్నం చేసే విధంగా మలుచుకోవాలి లైఫ్ని. ఆ, భాగవతాన్ని ఆ, అర్థం చేసుకోవాలి, భగవంతుడి నామరూప గుణాల గురించి ఆ, పదే పదే వినాలి అనే ఆసక్తి ఉండదు. అది మొదటి. రెండవది ఏంటండి, ఆ, తీగ చెవిలో నుంచి వెళ్ళి ఆ, నోరులోంచి బయటకు వచ్చింది. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక రామచిలుక లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు రామచిలుకను కూర్చోపెట్టండి, దాంతో చెప్పించండి హరే కృష్ణ అని, అది కూడా అంటుంది హరే కృష్ణ అని. మీరు ఎప్పుడు వెళ్ళినా హరే కృష్ణ అంటుంది అది. దాన్ని పీక పట్టుకున్నా వెంటనే అరుపు మార్చేస్తుంది. ఆ, పీక పట్టుకునేది ఆకే హరే కృష్ణ అంటుంది. ఒకసారి పీక పట్టుకోండి, మళ్ళీ క్యామ క్యామకొని అరిచేస్తుంది. ఆ, అలా కొంతమంది ఏంటంటే చెప్పింది వింటారు, అది ఇంకోళ్ళకి రిపీట్ చేస్తారు, కానీ సొంతంగా ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయమని చెప్తే మాత్రం అది వంట పడ్డది అనమాట. వంటికి రాదు, నోటికి వచ్చేస్తుంది అన్నీ. ఆ, వంట పడదు అనమాట. సో ఆ విధంగా భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ, మహాప్రభు అన్నారు కదా, వినండి, నేర్చుకోండి, మిగతా వాళ్ళకి చెప్పండి అని. మనం ఏం చేస్తాం, వింటాం, అర్థం చేసుకుంటాం, మిగతా వాళ్ళకి చెప్తాం. కానీ పాటించడం అనే స్థాయికి వచ్చినప్పుడు మాత్రం అంత సమయం లేదు, అంత ఓపిక లేదు. మిగతా వాళ్ళు చెప్పుకోవాలంటే చెప్పుకుంటాలే, నేను చేయలేకపోవచ్చు చెప్పం, మరి మిగతా వాళ్ళు చెప్పని చేయొచ్చు కదా, మనం ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. ఇది రెండో రకం. అంటే మొదటి వాడికన్నా బెటరే కదా, ఎట్లా కూడా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకుని మిగతా వాళ్ళకి కూడా ఇది పంచుతున్నారు. ఓకే, పంచడంలో కూడా ఫలితం ఉంటుంది, కానీ ఆ పంచేటప్పుడు మీరు ఏం పంచుతున్నారు, ఆ? మీరు ఇస్తున్న పుస్తకంలో ఆ అంటే మీరు ఇస్తున్న పుస్తకం, మన బుద్ధిస్ట్ ఫిష్కి వెళ్తుంటారు భక్తులు, ఓకే, మిగతా వాళ్ళు భగవద్గీత ఇస్తారు, కానీ భగవద్గీతలో ఏముందో వాళ్ళకి దానికి అవసరం లేదు వాళ్ళకి. కౌంట్ అయిందా లేదా అంతే, పుస్తకాలన్నీ పనిచేసానా సరిపోయిందా అనుకోవడం తప్ప అందులో ఉన్న అం- భక్తి సందేశాన్ని అర్థం చేసుకుని వాళ్ళకు కూడా అది అందేటట్టుగా చేయాలనే ఉద్దేశం ఉండదు. అప్పుడు ఆ బుద్ధిస్ట్ ఫిషింగ్ అంత వాల్యూ ఉంటుంది అనమాట. ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఆచరణకు మాత్రం సిద్ధంగా ఉండరు. ఆ, ఆచరణ అనేసరికి గాబరా పడిపోతారు, బాబ్రే ఇన్ని చెయ్యాలా. ఇంకోళ్ళు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, చేయడానికి కొంచెం కష్టం. ఉమ్, విధంగా రెండోది అనమాట.
అట్లీస్ట్ ఫస్ట్ వాళ్ళ లాగా కాదు. ఫస్ట్ వాళ్ళు అసలు ఆ, అంటే ఇండిఫరెంట్గా ఉంటారు అనమాట. వాళ్ళకి పట్టినట్టు ఉంటారు అనమాట. ఏమవుతాయి అది? అప్పుడప్పుడు కొంతమంది చూడండి, టెంపుల్కి ప్రతిరోజు వస్తారు, కానీ ఏ భక్తుడితో కానీ ఏ ప్రభుపాద పుస్తకంతో కానీ ఏ నామ జపంతో కానీ వాళ్ళు టచ్లో పెట్టుకోరు. వస్తారు, దండం పెట్టుకుంటారు, నేను కృష్ణ అని అనుకుని వెళ్ళిపోతారు. రోజు వస్తారు అలాగా. అరే, నేను కృష్ణ మధ్యలో ఎంతోమంది ఉన్నారు, శాస్త్రాలు ఉన్నాయి, భక్తుడు ఉన్నాడు, వీళ్ళతో సాంగత్యం చెయ్యాలి, నేర్చుకోవాలనే భావన ఉండదు అసలు. నేను వస్తాను కదా, ఎన్ని ఏళ్ల పాటు వస్తున్నాను. ఒక ఆయన అలాగే గొడవ పెట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. వీళ్ళే ఎక్కువ గొడవ పెట్టుకుంటుంటారు అనమాట. మీరందరూ కొత్త వాళ్ళు, మేమే పాత వాళ్ళం, మేము ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడికి, ఆ, మందిరానికి. ఆ, రావడం ఇంపార్టెంట్ కాదు. రావడం అప్పుడు కుదరకపోవచ్చు, కానీ వచ్చి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఆ, ఆ. అక్కడికి వచ్చి, ప్రభుజీ నేను టెంపుల్కి వస్తాను సండే రోజున, కానీ దేనికి ప్రభుజీ? వినడానికి కాదు, భాగవతం అదేదో చెప్పుకుంటాడు పాపం. భక్తులు చెప్పుకోవాలి కదా, వాళ్ళు చెప్పుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. వినాలా వినకూడదనేది మా ఇష్టం. ఆ, మాకెందుకు అవన్నీ? వచ్చే దేనిక, నా ఫ్రెండ్ ఉంది కదా దానికి కలవడానికి వచ్చాను. కొంచెం మా కబుర్లు అవుతాయి, కొంచెం కాలక్షేపం అవుతుంది. ఇళ్ళలో బోర్ కొట్టేస్తుంది ఇంట్లో ఉండి ఉండి. ఆ, కొంచెం టెంపుల్కి వెళ్తే కొంచెం కీర్తన, కొంచెం ప్రసాదం అటు ఇటు తిరగచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటుంది. ఆ విధంగా టెంపుల్కి రావడం అనేది ఏంటంటే అది మొదటి కేటగిరీలో ఉండడం. ఏదో పట్టినట్టు ఉంటారు. కొంతమంది పట్టించుకుంటారు, కానీ ఏంటంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేస్తారు. ఆ, అన్నీ వింటారు, బా అంటారు, కానీ ఫాలో అవ్వమంటే నో ప్రభుజీ. ఆ, అది మిగతా వాళ్ళు చెప్పుకోండి ప్రభు, నేను వింటున్నాను కదా, చెప్పిందంతా వింటున్నాను కదా, చేస్తున్నాను కదా. పరివర్తనం గురించి ఆలోచించారు వాళ్ళు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనమాట. అందులో నా అన్నీ తెలుసుకున్నానా లేదా, అది ఎక్కడ ఉపయోగించాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మూడో బొమ్మ, ఉమ్, ఆ రాజుగారి ముందు ఆ వ్యాపారి ఏం చేశాడంటే, మూడో బొమ్మని 5,000 నాణాలతో పోలుస్తారు దాని విలువ. అందులో ఏంటండి, తీగను పెట్టాడు చెవి నుంచి, కానీ ఎక్కడికి వెళ్ళింది అది? బయటికి రావట్లేదు. ఎక్కడికి వెళ్ళింది మరి? హృదయంలోకి వెళ్ళింది. అలా వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఇదండి సాధకుడు. ఆ ఆ, ఇదండి సిన్సియర్ సీరియస్ డివోటీ అంటే. సీరియస్ డివోటీ అంటే ఏంటండి? ప్రతి అంశాన్ని, ఉమ్, భక్తి మార్గంలో ఉన్న ప్రతి అంశాన్ని వాడు సీరియస్గా హృదయపూర్వకంగా స్వీకరిస్తాడనమాట. నామజపం ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు. ఆ, ఆ. టైం అయిపోతుంది, త్వరగా చెయ్యాలనే ఉద్దేశంతో ఉండరు. కూర్చుని, ఆ, పద్మాసనంలో కూర్చుని శాంత స్వరూపులుగా భగవత్ నామాన్ని జపిస్తారు. అందుకే జపం చేసేప్పుడు మీరు టైం చూసుకోకండి, ఇది వెరీ బ్యాడ్ క్వాలిటీ అనమాట. చాలా మంది క్లాక్ను ముందు పెట్టుకుని జపం చేస్తారు. అరే, 5 నిమిషాలు అయిపోవాలి, 7 నిమిషాలు అయిపోవాలి అని. అలాంటి పెట్టుకుంటే మీరు యాక్చువల్లీ భగవంతుడి చింతనలో లేరు మీరు. ఆ, కాలం కాలం గురించి ఆలోచిస్తున్నారు ఒకటి. ఆ, కాల యంత్రం గురించి మీరు ఆలోచిస్తున్నారు తప్ప భగవంతుడి గురించి ఆలోచించట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. సో జపం చేసి హృదయపూర్వకంగా జపం అంటే కీప్ వాచ్ అసైడ్, జపం చేయండి. ఆ జపం చేసినప్పుడు మీకు నిద్ర కానీ అలసట కానీ అనిపించవచ్చు. అది మాయాదేవి ఇచ్చే టెస్ట్ అనమాట, పరీక్ష అనమాట. ఏం చేయాలి? మీరు అధిగమించాలంటే లేచి నుంచి జపం చేయండి, లేకపోతే కొంచెం మొహం కడుక్కుని రండి మళ్ళీ. ఆ, కూర్చుని జపం చేయండి. ఇదంతా అలవాటు ప్రకారం. లేకపోతే అలాంటి ఫోకస్ లేకపోతే ఏమవుతుందండి? ఉం? జపం సరిగ్గా అవదు. అదేవిధంగా భగవంతుడి గురించి వినడం, శ్రవణం కూడా హృదయపూర్వకంగా చెయ్యాలన్నమాట. ఉం? హృదయపూర్వకంగా చెయ్యాలి. ఉం? హృదయపూర్వకంగా ఆ, భక్తులు ఈ జపాన్ని చేయాలి. ఉం? చాలాసార్లు సారీ, లెక్చర్ వినాలి. ఉం?
ఆ, చాలా మంది అడుగుతారనమాట, ప్రభుజీ ఎందుకు టెంపుల్లో క్లాసెస్ అని చెప్తున్నారు రమ్మని. మనం దీన్ని వాల్యూ ఇస్తేనే కదా మనం అర్థం చేసుకునేది. ఆ, అంటే వాల్యూ ఇవ్వాలంటే టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే ఆ విధంగా మీ లైఫ్ని మళ్ళించుకుని రావాలి. ఉం? ప్రభుజీ ఎందుకు ప్రభు అంతలాగా? ఆన్లైన్లో వినేస్తే అయిపోతుంది కదా. సి ఆన్లైన్లో భాగవతం వినడం, ఫిజికల్గా భక్తుల మధ్యన వినడం చాలా వేరు. ఎస్, మనకున్న మీడియాని మనం యూజ్ చేస్తున్నాం తప్ప యాక్చువల్లీ మనందరం ఫిజికల్ అసోసియేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఆ, భక్త సాంగత్యంలో కూర్చుని ఆ, భక్తుల మధ్యన సంకీర్తన చేసి భగవంతుడి ఆశీస్సులతో అక్కడ మనం నేర్చుకునే కదా, అదే పొలైట్ కింద మారుతుంది. ఇప్పుడు ఎల్లులో చూడండి, మీరు అందరూ మీ స్క్రీన్ వెనకాల మీ చేతిలో కానీ మీ పక్కన ఇటువైపు అటువైపు ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి. ఆ, అవి చేస్తూ మరి వింటున్నారేమో. ఆ, అవ్వచ్చు, పరిసరాలు ఉండొచ్చు అలాగా. మధ్యాహ్నం పూట ఉండొచ్చు, చాలా ఆస్పెక్ట్స్. కానీ అర్థం చేసుకునేది ఏంటంటే అది ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అనుకుంటే కష్టం. అంటే ఫోకస్ ఉండదు, ఆ హృదయపూర్వక శ్రద్ధ ఉండదు దాని మీద. ఉం. వినాలంటే సీరియస్గా వినాలి. ఆ, ఇది వెరీ ఇంపార్టెంట్, హృదయపూర్వకంగా. సో ఈ విధంగా ఈ బొమ్మల ద్వారా ఆ వ్యాపారి ఎంతో ముఖ్యమైన శిక్షణని ఆ రాజుగారికి అందజేస్తాడు. ఆ రాజు కూడా సాధు సాంగత్యంలోకి రావాలనుకుంటున్నాడు, కానీ హృదయపూర్వకంగా చేయట్లేదు. ఏదో శాస్త్రయుతంగా వంశాల తరబడి చేశారు కాబట్టి చేయాలనుకున్నాడు తప్ప దీనివల్ల లాభపడచ్చు, ఆధ్యాత్మికంగా పెంపొందొచ్చు అనే అంశాన్ని గుర్తు చేయలే, ఆయన గమనించలేదు. కానీ ఈ వ్యాపారి ఏం చేశాడు, ఈ బొమ్మల ద్వారా ఆయనకి వర్ణించాడు ఈ శాస్త్రం, ఈ ముఖ్య శాస్త్ర సిద్ధాంతాన్ని. హృదయపూర్వకంగా మనం భక్తిని స్వీకరించాలి. శ్రవణం కానివ్వండి, కీర్తనం కానివ్వండి, ఆ, నామస్మరణం కానివ్వండి, ఆ, లేకపోతే అర్చన, భగవంతుడి విగ్రహ సేవ కానివ్వండి, ఏదైనా హృదయపూర్వకంగా చేయాలి. షుడ్ ఎంగేజ్ అవర్ హార్ట్. అందుకే అంటారు, మనం భగవంతుడి సేవలో మన హృదయాన్ని పెట్టకపోతే ఏమవుతుందండి, మాయా సేవలో మనం పెడతాం హృదయాన్ని. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఆ శ్లోకానికి వెళ్దాం మనం. ఆల్రెడీ 12:22 అయిపోయింది. సరే, చర్చించుకుందాం ఆ శ్లోకం. హరే కృష్ణ, టైం ఉందా మీ అందరికి? ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. యా, ఇప్పుడు చెప్పిందంతా ఒక ఇన్స్ట్రక్షన్ కింద తీసుకోండి ఇది. ఓకే, ఈ స్టోరీ ఇది. యా, కనబడుతుంది కదా, రిసైట్ చేయండి. శ్రియా మాతాజీ మీరు రిసైట్ చేయండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. తద్వాగ విసర్గో జనతాగ విప్లవో తద్వాగ విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబద్వద్యపి యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాని అనంతస్య యశోంకితాని యత్ నామాన్య అనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవా శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. తద్వాగ విసర్గో జనతాగ విప్లవో తద్వాగ విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబధ్యవత్యపి యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాని అనంతస్య యశోంకితాని యత్ నామాని అనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవా. శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఇంకోసారి. తద్వాగ విసర్గో
జనతాగ విప్లవో తద్భాగ విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అభద్యవత్యపి యస్మిన్ ప్రతిశ్లోకమబధ్యవత్యపి నామాని అనంతస్య యశోంకితాని యత్ నామాని అనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవా. శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. సో ది అనువాదము తాత్పర్యం తెలుగులో చదవండి. శబ్దార్థాలు వదిలేయండి, అనువాదం తాత్పర్యం. చదవమంటారా ప్రభుజీ? ఆ భావము: అది ఎట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనతో నిండియున్న వాంగ్మయము విభిన్న రచన అయి ఉన్నది. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమున బట్టిన ఈ ప్రపంచ జనులు పాప జీవనమునందు విప్లవాత్మక మార్పును గొనివచ్చుటకై ఉద్దేశించబడిన అటువంటి దివ్య వాంగ్మయము చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్రాత్ములచే శ్రవణ కీర్తనములు చేయబడి ప్రీతితో గ్రహించబడును. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి. శ్రీలా ప్రభుపాదుల వారి భాష్యము: వ్యర్థమైన దాని నుండి కూడా అత్యంత ఉత్తమమైన దానిని గ్రహింపగలుగుటయే బుద్ధిమంతుల యోగ్యత. బుద్ధిమంతుడైన వాడు విషము నుండైనను అమృతమును గ్రహింపవలనియను, అసహ్యకరమైన ప్రదేశము నుండైనను బంగారమును తీసుకొనవలయను, పేరు ప్రఖ్యాతులు లేని వంశము నుండైనను యోగ్యత గలిగిన అతివను భార్యగా స్వీకరింపవలయ అనియను, అస్పృశ్యుల కుటుంబపు వ్యక్తి లేదా బోధకుని నుండైనను ధర్మోపదేశములను గ్రహింపబలననియును తెలుపబడినది. ఇట్టి నీతి సూత్రములు ఎటువంటి మినహాయింపు లేకుండా సర్వులకు సర్వత్రా వర్తించియున్నది. కాని సాధపురుషుడైన వాడు సాధారణ మనుజునికి పరమైనట్టివాడు. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును యశస్సును ప్రచారము చేయుట ద్వారా ప్రపంచ కలుషిత వాతావరణంలో గొప్ప మార్పు రాగలదు. కనుక అట్టివాడు ఆ దేవదేవుని కీర్తన మందే సంపూర్ణముగా మగ్నుడై యుండును. అంతేగాక శ్రీమద్ భాగవతము వంటి దివ్య గ్రంథములు ప్రచార ఫలితముగా జనుల తమ వ్యవహారములో సాత్వికతను పొందగలరు. శ్రీమద్ భాగవతములోని ఈ శ్లోకమునకు వ్యాఖ్యానమును వ్రాసుడి ఈ సమయమున ఒక సంకటము మన ఎదుట గోచరించుచున్నది. మన పొరుగు దేశం వాడైన చైనీయుడు సైనిక బలముతో భారతదేశపు పొలిమేనపై దండెత్తినాడు. నాకు రాజకీయములతో ఎట్టి సంబంధము లేదు, కానీ స్పష్టముగా గోచరించడి విషయమేమనగా భారతదేశము చైనా దేశము రెండును చాలా కాలము నుండి ఉనికిని కలిగి ఉన్నది. అంతేగాక రెండును కొన్ని శతాబ్దములుగా శాంతి సామరస్యముతో ఎటువంటి స్పర్ధలు లేకుండా జీవించి ఉన్నది. ఆ రోజులలో వారందరూ దైవ భావనలో జీవించి ఉండిటయే అందులకు కారణము. ప్రపంచమున గల ప్రతి దేశము కూడా భగవత్ భయమును, మంచి హృదయమును, సరళత్వమును కలిగి ఉండెను. తత్కారణముగా రాజకీయ కల్లోలమనడి ప్రశ్నయే ఉదయించలేదు. జనవాసమునకు ఏమాత్రము యోగ్యము కానటువంటి భూమి కొరకై భారత చైనా దేశముల నడుమ యుద్ధము సంభవించుటలో ఎట్టి అర్థము లేదు. కానీ పూర్వమే చర్చించినట్టు ఈ కలియుగ ప్రభావమున ఏ కొద్ది మాత్రము తప్పు జరిగినను గొప్ప కలహము సంభవించుట సాధారణమైపోయినది. అనగా కలహము అనునవి ఏదీనూ ఒక విషయము వలన కాక ఈ కలుషిత యుగ ప్రభావము వలన కలుగుచున్నది. ఇంకొక ముఖ్య విషయం ఏమనగా ఈ కాలమున కొందరు జనులు భగవన్నామ యశోకీర్తనమును నిలిపివేయవలనని తీవ్రముగా ప్రచారము కావించుచున్నారు. కనుకనే శ్రీమద్ భాగవత సందేశమును ప్రపంచమంతటను పంచవలసిన అవసరము ఎంతని కలదు. అత్యున్నతమైన శుభమును, వాంఛితమైన ప్రపంచ శాంతిని సాధించుటకై దివ్యమైన శ్రీమద్ భాగవతోపదేశమును ప్రపంచమంతటను ప్రచారము చేయుట అనునది బాధ్యత నెరిగిన ప్రతి భారతీయుని కర్తవ్యమై ఉన్నది. భారతదేశము తన ఈ బాధ్యతాయుత కార్యమును ఉపేక్షించి ధర్మ నిర్వహణ యందు విఫలము చెందియుండుట చేతనే ప్రపంచమంతటను కలహములు, కలతలు చెలరేగి ఉన్నవి. శ్రీమద్ భాగవత దివ్య సందేశమును ప్రపంచమునందలి శ్రేష్ఠ జనులు
సాదరముగా అంగీకరించినచో వారి హృదయములు నిక్కముగా మార్పు చెందునని నా ప్రగాఢ విశ్వాసము. అంతటా జనసామాన్యమును వారి అనుసరింపగలరు. సాధారణ జనులు, రాజకీయ నాయకులు, ప్రజానాయకులు హస్తములో పనిముట్లు వంటి వారు కనుక నాయకులు యందు హృదయ పరివర్తన కలిగినచో ప్రపంచ వాతావరణం పూర్తిగా మారిపోగలదు. జనులయందు భగవత్ చైతన్యమును జాగృతము చేసి ప్రపంచమునందని వాతావరణమును ఆధ్యాత్మికముగా మార్చుటకు దివ్యమైన ఈ శ్రీమద్ భాగవతము ఉపదేశము అందింప సంకల్పించిన నా యత్నము నిక్కముగా పెక్కు అవరోధములను గూడియున్నదని నేను ఎరుగుదును. పరభాష అయిన ఆంగ్లములో శ్రీమద్ భాగవతమును చక్కగా అందించుటలో నా యత్నము నిక్కముగా విఫలము కావచ్చును. సరిగా వ్రాయుటకు ఎంత యత్నించినను అనేకములైన భాషాదోషములు కలుగుట తప్పనిసరిగా జరగగలదు. కానీ ఈ విధముగా అనేకమైన భాషాదోషములు ఉన్న శ్రీమద్ భాగవతము యొక్క ప్రభావము అవసరముల అనుసరించి జనులు దీనిని గ్రహింతురన్న విశ్వాసము నాకు కలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని కీర్తించుటకు చేయబడుచున్న హృదయపూర్వక యత్నమైనందున సంఘ నాయకులైన వారు తప్పక దీనిని స్వీకరించగలరని నేను భావించుచున్నాను. గృహములో అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు గృహము నందలి వారు పొరుగువారి సహాయమునకై యత్నించుదురు. పొరుగువారు విదేశీయులైనప్పటికీ వారి భాషతో ఏమాత్రము పరిచయం లేనప్పటికీ అగ్నిబాధితులైన వారు తమ కష్టమును వారికి వెల్లడి చేయి యత్నించురు. ఆ సమయమున పొరుగువారు కూడా విజ్ఞాపన తమ భాషలో నివేదింపబడినప్పటికీ అవసరమును అవగతము చేసుకొందరు. దివ్యమైన శ్రీమద్ భాగవతమును కలుషితమైన ప్రపంచమంతటను ప్రచారము చేయుటకు అటువంటి సహకారమే నేడు అత్యంత అవసరమై ఉన్నది. ఈ శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క విజ్ఞాన శాస్త్రమునందున తక్షణావసరము. విజ్ఞాన శాస్త్రమును అవగతము చేసుకున్నటయే కాని భాషా గంభీరత కాదు. ఈ దివ్య శాస్త్రము యొక్క ఉపదేశములు ప్రపంచ జనులకు అవగతమైనచో సర్వత్రా జయము చేకూరగలదు. ప్రపంచమునందలి జనులందరూ భౌతిక భావన కర్మల యందే మగ్నులైనచో చిన్న తప్పు కారణమునే వేరొక మనిషిని ఎదుర్కొనుట, దేశము వేరొక దేశముపై దాడి చేయుట అనునవి ఏమాత్రము ఆశ్చర్యకరము కానేరవు. ఇది కలహయుగమైన కలియుగ నియమము. ప్రస్తుత ప్రపంచ వాతావరణము పూర్తిగా అన్ని రకములైన ఆక్రములతో కలుషితమైనది. ఈ విషయము సర్వులకు తెలిసినదే. దీనికి తోడుగా భౌతిక భావన పూర్ణమైనట్టి అవాంఛిత సాహిత్యము అధికముగా ఉన్నది. అట్టి అశ్లీల సాహిత్యమును అన్వేషించి నిషేధించుటకై పలు దేశములు కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేయుచున్నవి. అనగా ఏ ప్రభుత్వము కాని బాధ్యతాయుతులైన నాయకులు గాని అటువంటి అశ్లీల సాహిత్యమును అంగీకరింపరు. కానీ జనులు భోగలాలసులై ఉన్నందున అటువంటి సాహిత్యము విక్రయించబడుతున్నది. జనసామాన్యము దేనినో ఒకదానిని చదవగోరుచుందురు. అది వారి నైజము. కానీ మానవుని మనస్సు ఈ సమయమున కలుషితమై ఉన్నందున అటువంటి అశ్లీల సాహిత్యమునే కోరుచున్నది. ఇటువంటి పరిస్థితిలో శ్రీమద్ భాగవతము వంటి దివ్య వాంగ్మయము మానవుల దోషపూరిత మనోకలాసములను నశింపచేయుటయే కాక వారి సాహిత్యాభిలాషను కూడా పూర్ణము చేయగలదు. ఆదిలో వారు దీని ఎడ అభిరుచిని కనబరచకపోవచ్చును. కామర్ల రోగికి పంచదార బిళ్ళలు రుచింపకపోయినను తద్రోగ నివారణకు అతడు వాటిని స్వీకరించవలసియే వచ్చును. అదే విధముగా భగవద్గీత, శ్రీమద్ భాగవతముల అధ్యయనమును ప్రాచుర్యమనొచ్చుటకు సర్వ విధముల యత్నములు కొనసాగవలెను. అట్టి అధ్యయనమే ఇంద్రియ భోగమనడి కామర్ల రోగములకు పంచదార బిళ్ళల వలె పనిచేయగలదు. ఈ విధముగా జనులు శ్రీమద్ భాగవతము పట్ల రుచిని పొందినంతనే సంఘమునకు విషయము పంచుచున్న ఇతర సాహిత్యములు అప్రయత్నముగా అంతరింపగలవు. కనుకనే అనేక దోషములతో అందింపబడినప్పటికీ శ్రీమద్ భాగవతమును మానవ సంఘమునందలి ప్రతి ఒక్కరూ అంగీకరింతురని నేను ప్రగాఢ విశ్వాసమును కలిగి ఉన్నాను. శ్రీమద్ భాగవతములోని ఈ అధ్యాయమున కరుణతో దర్శనమొసగిన శ్రీ నారదమునిచే ఈ విధముగా ఉపదేశించబడుటయే అందులకు కారణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. మీరు బాగా చదివారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
సో ఈ శ్లోకంలో మనం అబ్జర్వ్ చేయవలసిన ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. మొదటిది ఆధ్యాత్మిక శాస్త్రాలు, రెండవది భౌతిక వాంఛనలతో నిండిన పుస్తకాలు. ఈ రెండిటి మధ్యన తేడాని గురించి వర్ణిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. తత్వాగ విసర్గో జనతాగ విప్లవో. పాపభరిత జీవితాల్లో కలియుగంలో చాలా మంది ఉన్నారు. పుట్టి నుంచి పాపం చేస్తున్నారు చాలా మంది, పుట్టినప్పటి నుంచి. సో అలాంటి పాపభరిత జీవితాల్లో ఒక విప్లవాన్ని, ఎలాంటి విప్లవం అండి? ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చే మార్గం గురించి ఈ శ్లోకంలో చెప్పున్నది. ఏంటది? తత్వాగ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబద్వద్యపి నామాని అనంతస్య యశో అంకితాని యత్. ఎప్పుడైతే శాస్త్రాల్లో ఎప్పుడైతే భగవంతుడి గుణగానం, అనంతస్యాని అనంతుడైన శ్రీ విష్ణువు గుణకీర్తలను, సౌందర్య రూప గుణాలను వర్ణిస్తూ ఎప్పుడైతే రాస్తారో అవి ఏం చేస్తాయండి? శృణ్వంతి గాయంతి. ఎవరైతే వీటిని చదువుతారో, ఎవరైతే వీటిని ఉచ్చారణ చేస్తారో వాళ్ళు సాధ్వులు. అంటే ఏమవుతారండి వాళ్ళు? ఈ భౌతిక ప్రపంచలోని కష్టాన్నించి, ఈ దుఃఖభరిత జీవితాన్నించి, పాపభరిత జీవితాన్నించి ముక్తులు కాగలరు. ఉపాయం గురించి చెప్పాడు ఇక్కడ. జనరల్లీ అందరూ పాపభరిత జీవితంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు బయటకు వస్తారు? ఎప్పుడైతే శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ, వింటారో, వినిపిస్తారో, తద్వారా శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ, ఎప్పుడైతే స్వీకరిస్తారో హృదయపూర్వకంగా, అప్పుడు ఏమవుతుందండి? వాళ్ళు ఈ పాపభరిత జీవితం నుంచి ముక్తిని పొందగలరు. అందుకే ఈ పాపభరిత జీవితానికి కారణం దీని ముందు శ్లోకంలో చెప్పున్నది అనమాట. అందులో భౌతిక పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాల మధ్యన తేడా గురించి వర్ణించారు. కొంతమంది పిల్లలు ఒక ఎలుకని చంపి ఆ ఎలుక కుళ్ళిపోయి ఉన్న శరీరం నుంచి దాని పొట్ట కోసి అందులో ఉన్న పేగులు బయటికి తీసి దాన్ని పిండి చేసి అందులో ఉన్న రసాన్ని బయటికి తీసి, దుర్గంధం పడుతున్న రసాన్ని వాళ్ళందరూ వాళ్ళ చేతిలో తేనె తీసుకున్నట్టు ఆ జ్యూస్ని తీసుకుని రుచి చూస్తున్నారు. వినడానికి బాగుందా మీకు ఇది? ఎవరెవరు వినడానికి చాలా బాగా అనిపించింది? ఇది చాలా బాగుంది, ఇది మీరు చెప్తున్నారు. నాకు కూడా రుచి వస్తుంది. చేతెత్తండి, ఎవరికైనా రుచి వస్తుంది ఇలా వింటుంటే? ఒక కుళ్ళిపోయిన పంది కుక్క పొట్టను కోసి అందులో పేగులు బయటికి తీసి రసాన్ని పిండి చేసి ఆ రసాన్ని చేతిలో పెట్టుకుని నాకుతున్నారు కొంతమంది పిల్లలు. బాగుందా ఇది వినడానికి? ఈ ప్రపంచంలో చాలా మంది చేసేది అదే మ్యాక్సిమం. ప్రభుపాద వారు తాత్పర్యంలో చెప్తున్నారు కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి గవర్నమెంట్. దేనికోసం అండి? నేను కామవాసనతో కూడిన పుస్తకాలని, అబ్సీన్ లిటరేచర్, ఇది ఏమీ లేదు. అబ్సీన్ లిటరేచర్ ఏంటంటే మన శరీరంలోని దుర్గంధాన్ని అంతటిని ఒక లేఖన రూపంలో, చిత్ర రూపంలో చూపించే ప్రయత్నం. అది ఎలా అండి?
కుళ్ళి చనిపోయిన ఎలుక శరీరంలోంచి పేగుల నుంచి రసాన్ని తీసి తాగేటట్టు అనమాట అది. ఉం. అక్కడ అలా రసాన్ని ఏ తాగుతుందండి? అలాంటి రసాన్ని కాకులు తాగుతాయి వచ్చి. చూసారా? ఎక్కడ ఒక పెద్ద ఎలుక చనిపోతే ఎన్ని కాకులు వస్తాయండి వచ్చి, మరి అందులో రసాన్ని తాగుతాయి అవి, జ్యూస్ని. కానీ ఆ కాకులు ఆస్వాదించి ఆ రసానికి అంశాలు మాత్రం రావు, ఎప్పటికీ రావు. ఎందుకంటే అంశాలు బై డిఫాల్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఏంటి? ఒక మంచి కొలనులో ఆ, ఆ, పద్ద పూలు వికసించి ఉన్నాయి, ఆ మధ్యలో స్వచ్ఛంగా ఉన్న నీళ్ళల్లో అవి ఆడుతూ పాడుతూ తిరుగుతాయి. ఆ దాహం కోసం అందులో ఉన్న మంచి నీళ్ళని తాగుతాయి. ఈ విధంగా హంసలు ఈ కాకుల మధ్యన పోటీ పెడితే ఎప్పుడు తేలదు. ఎందుకంటే కాకులు ఉన్న చోట హంసలు రావు, హంసలు ఉన్న చోట కాకులు రావు. సో మనం ఎంచుకోవాలి, మనం కాకులా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే హంసలాగా ఉండి పరమహంసల కింద మారాలనుకుంటున్నామా? వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఇట్. ఎందుకంటే శాస్త్రాల్లో విశేషంగా హంసలు రుచి చూసే శాస్త్రాలు ఎలా ఉంటాయండి? అందులో భగవంతుడి నామం యశో అంకితానియత్. యశో అంకితానియత్ అది ఎవరికండి? భగవంతుడి గుణకీర్తనలు అందులో వర్ణించబడి ఉన్నాయి. అవి ఎవరైతే అలాంటి శాస్త్రాలను ఆధారపడి అందులో రుచిని పొందుతారో వాళ్ళు ఎప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ కామవాసనతో పడిన పుస్తకాలను ఎప్పుడూ వాళ్ళు తెరవరు, అందులో వినాలనుకోరు, చూడాలనుకోరు, చదవాలనుకోరు. కానీ ఎవరైతే ఇలాంటి భక్తి రసాన్ని ఆస్వాదించట్లేదో వాళ్ళకి అందులోనే రుచి ఉంటుంది. ఎన్నేళ్ళైనా అదే రుచి ఉంటుంది, అదే భౌతిక సుఖం గురించి. ఆ 2 క్షణాల సుఖం కోసం ఒక మనిషి తన జీవితం మొత్తం దారిపోస్తాడు. మొత్తం మొత్తం జీవితాన్ని దారిపోసి సమర్పణ చేసుకుంటాడు ఆ 2 క్షణాల చర్మ సుఖం కోసం. కానీ వాడికి అర్థం కానిది ఏంటంటే దీనికన్నా అతి ఉత్తమమైన రసం, భక్తి రసం భాగవతం చదవడంలో వస్తుంది. ఎందుకంటే భాగవతంలో భగవంతుడి గుణకీర్తనలు ఎంతో అద్భుతమైన గుణకీర్తనలు, ఆయన రూపం గురించి వర్ణించిన విధాలు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. ఎవరైతే స్వాదు పదే పదే ఎవరైతే పదే పదేగా అది వింటారో వాళ్ళకి ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ రుచి కలుగుతుంది అన్నమాట. అందుకే ఇలాంటి శాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనం నైపుణ్యంతో చదవాలి, నిష్ఠతో శ్రద్ధగా నేర్చుకోవాలి. యాక్చువల్లీ డీటెయిల్స్. ఇప్పుడు జగన్నాథుడు ఉన్నాడు, జగన్నాథు కళ్ళు పెద్దగా ఉంటాయి, రథయాత్ర వస్తుంది కదండి, జగన్నాథు కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ పెద్ద కళ్ళతో భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన గుణం ఏంటి? భక్తుల్లో ఉన్న భక్తి భావన కొంత మాత్రమైనా ఉన్నా, చిన్న మాత్రంగా ఉన్నా ఏం చేస్తాడు భగవంతుడు? దాన్ని గ్రహించడం కోసం భూతద్దాలాగా కళ్ళను పెడతాడు. ఆయన చూస్తాడు ఏదైనా భక్తి భావన ఉందా లేదా అని. ఉంటే మాత్రం ఆనందపడి ఆ భక్తుని స్వీకరిస్తాడు భగవంతుడు, జగన్నాథుడు. కానీ అదే జగన్నాథుడు రంగనాథుడు కింద శ్రీరంగంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తన కళ్ళు మూసుకుంటాడు, సగం మూసుకున్నట్టు ఉంటాయి, సగం తెరిచినట్టు ఉంటాయి, అంతే. అందులో ఏంటి అలా ఎందుకు పెట్టుకుంటాడు భగవంతుడు? ఎందుకంటే భక్తి చేసే విధిలో అప్పుడప్పుడు భక్తులు తమ లోపాలకి గురవుతారు, కామవాసనకి గురవుతారు. ఆ వాసనకు గురైనప్పుడు అప్పుడప్పుడు తప్పులు అవుతాయి వాళ్ళ వల్ల. ఆ తప్పులు ఏం చేస్తాడు భగవంతుడు? పట్టనట్టు చూస్తాడనమాట, పట్టించుకోలేదు, అలా చూస్తాడు కళ్ళు మూసుకుని. పర్లేదులే కానివ్వండి, మో ప్రాబ్లం. అది రంగనాథుడి రూపం.
ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నాడు భక్తిలోకి ముందుకెళ్ళాలని. అందుకే ఇక్కడ వర్ణించబడింది ఏంటండి, ఈ భక్తిమయ రస భక్తిమయ రస ఆస్వాదనం కోసం మన భగవద్గీత చైతన్య చరితామృతిని ఆశ్రయించాలి. అందులో ఎన్నో అద్భుత రూపగుణాల గురించి వర్ణించబడినాయి. అప్పుడప్పుడు ఈ వర్ణించిన విధానంలో లోపాలు ఉండొచ్చు, శ్రీల ప్రభుపాద చెప్పినట్టు. అందులో వొకాబులరీలో ప్రాబ్లం ఉండొచ్చు, గ్రామర్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అది సోషల్లీ అక్కడున్న పరిస్థితులు అంతా సెట్ అవ్వకపోవచ్చు. కానీ చెప్పే అంశాలు మాత్రం చెప్పే విధానంలో లోపాలు ఉండొచ్చు, కానీ చెప్పే అంశంలో మాత్రం ఎలాంటి లోపాలు లేవు. అది శుద్ధ భక్తి గురించి వర్ణించబడుతుంది. అందుకే దాన్ని ఎక్కడున్నా స్వీకరించవచ్చు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు ప్రభుపాద వారు? తాత్పర్యంలో మొదటి పారాగ్రాఫ్లో చెప్పారు ఉదాహరణలో. అంటే మంచి శాస్త్రీయ భగవంతుడి నామరూపగుణాలు వర్ణించినప్పుడు అది వినడంలో మనం వెనకాడకూడదు. అవి ఎంత అంటే విధానంలో, అది ప్రదర్శించిన విధానంలో ఎన్ని తప్పులున్నా చెప్పిన అంశం మాత్రం తప్పు కాదు, కాబట్టి అది వినొచ్చు. దీన్ని ఉద్దేశించి ప్రభుపాదుల వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం ఉదాహరణలు ఇచ్చారు? ఎస్, హరే కృష్ణ. ప్రభుపాద వాళ్ళు ఏ ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ? అది తాత్పర్యంలో మొదటి పారాగ్రాఫ్ లోనే ఉంది. అది మీరందరూ విన్నారు కదా? వినకపోతే మళ్ళీ చదువుతుంది మాతాజీ మొదటి పారాగ్రాఫ్. శ్రీయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ చదవమంటారా ప్రభుజీ? చదవండి ఒకసారి మొదటి పారాగ్రాఫ్. వ్యర్థమైన దాని నుండి కూడా అత్యంత ఉత్తమమైన దానిని గ్రహింపగలుగుటయే బుద్ధిమంతుల యోగ్యత. బుద్ధిమంతుడైన వాడు విషము నుండైనను అమృతమును గ్రహింపవలయను. అసహ్యకరమైన ప్రదేశము నుండైనను బంగారమును తీసుకొనవలయను. పేరు ప్రఖ్యాతుల లేని వంశము నుండైనను యోగ్యత కలిగిన అతివను భార్యగా స్వీకరింపవలయను. అస్పృశ్యుల కుటుంబపు వ్యక్తి లేదా బోధకుని నుండైనను ధర్మోపదేశములను గ్రహింపవలయను ఇక్కడ తెలుపబడినది. హరే కృష్ణ. సో ఇక్కడ ఎన్ని చెప్పారు? 5. 5 4? మొదటిది ఏంటండి? విషము నుండైనా అమృతాన్ని మనం విషయం నుంచైనా అమృతాన్ని తీసుకునే లక్షణం ఉన్నవాళ్ళు వాళ్ళనే పరమహంసలు అంటారు. ఓకే, జనరల్లీ మనకి సాధ్యం కాదు అలాగా. కానీ పరమహంసలు ఏం చేస్తారండి, ఆ విషయంలో ఉన్న అమృతాన్ని కూడా సెపరేట్ చేసి దాన్నే స్వీకరించగలరు. అలాంటి లక్షణం కలిగిన వాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు సముద్ర మంతన లీలలో అందరూ అమృతం కోసం వెయిట్ చేశారు. కానీ హఠాత్తుగా ఏమైందండి, అందరు ఎవరికి పరిచయం లేకుండానే అక్కడ ఆలాహలం ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఉత్పన్నమైంది. దాన్ని ఎవ్వరూ భరించలేకపోయారు, అందరూ వెళ్ళిపోయారు. సో అమృతం కోసం వెళ్ళినప్పుడు విషయం వస్తే ఏం చేయాలి? దానివల్ల డిస్టర్బ్ అవ్వకూడదు, తమ ప్రయాణాన్ని సాగించాలి. కానీ ఇక్కడ ఎవరూ సాగించలేదు, భయపడ్డారు. అప్పుడు భగవంతుడు శివుని పిలిపించి ఆలాహలాన్ని కంఠంలో పెట్టుకోమని నీలకంఠేశ్వరుడు కింద పేరు పొందాడు శివుడు. సో బేసిక్గా చెప్పింది ఏంటంటే ఇక్కడ పాయింట్, సో అమృతం కోసం వెళ్ళినప్పుడు న్యాచురల్లీ విషయం అనే ఆస్పెక్ట్ వస్తుంది. కానీ దాన్ని అధిగమించుకుంటూ ఆ అమృతం మీదే ఫోకస్ పెట్టే సంకల్పం ఉండాలి మన దగ్గర. లేకపోతే ఏమవుతుందండి, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. మనం అప్పుడప్పుడు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం, ఎవరి నుంచి వింటున్నాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పుస్తకాలు కానీ వినేది ఎవరితోనైనా కానీ వాళ్ళు ఎలాంటి భావనలో వాళ్ళు వినిపిస్తున్నారు, మీకు చెబుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం గమనించాం ఇది. పర్లేదు కదా, అన్ని చోట్ల భాగవతమే కదా, ప్రతి చోట విందాం అనుకుంటాం. కానీ వినేటప్పుడు ఎవరి నుంచి వింటున్నాము, వాళ్ళు ఎలాంటి భక్తి మార్గాన్ని పాటిస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ.
ఇస్కాన్లో ఏంటి, బేసికల్గా ఎవరైనా గ్రాస్ తప్పు అయినా చేస్తే వాళ్ళు బయటపడిపోతారు. కానీ చాలామంది మనసు హృదయపూర్వకంగా ఎన్నో త్రుటులు ఉంటాయి. అవి ఎలా కనపడతాయంటే కనపడవు కదా. అందుకే మనం భాగవతం వినేటప్పుడు లోకల్లీ మనం వినాలి. అంటే ఐ మీన్ ఎవరైతే మీకు తెలుసో వాళ్ళ నుంచి, వాళ్ళ మీద ఆ శ్రద్ధ ఉండాలి, మీకు ఆ నమ్మకం ఉండాలి. అలాంటి భక్తుల మధ్య మీరు చదవచ్చు అండ్ వినొచ్చు, రెండు ఉన్నాయి. ఓకే, మీకు అలాంటి శ్రద్ధ లేదనుకోండి, వాళ్ళకి ఇంకో మనోభావన అనుకోండి, అలా వింటే ఏమవుతుందండి, వాళ్ళు అందులో మిమ్మల్ని లాగుతుంటారు. వెరీ ఇంపార్టెంట్. అది విషపూరితంగా ఉండొచ్చు, అది దాని నుంచి మనం కాపాడుకోవాలి. విషం అనేది లిటరలీ విషం అని కాదు. విషం అంటే ఏంటంటే ఏదైనా భగవంతుని ఖండిస్తూ ఏదైనా అంశం వచ్చిందనుకోండి, అది విషపూరితమే కదా. సో వాళ్ళని చదువుకోవడం అనమాట. సో భగవంతుని నిందిస్తూ, భక్తులు నిందిస్తూ వచ్చే అంశం కూడా తిరస్కారం, విషం లాంటిది అనమాట. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏం పుస్తకాలు చదువుతున్నాం, మొదటిది ఆధ్యాత్మికంగా. భౌతికంగా కూడా కేర్ఫుల్గా ఉండాలి. ప్రభుజీ ఇది స్వాతి మ్యాగజైన్ ఉంది, ఇప్పుడు కూడా ఎవరికి ఉంది అలవాటు స్వాతి మ్యాగజైన్ చదివేది? అంటే మా అమ్మ చదివేది, మేము వినేవాళ్ళం, అంటే మేము చూసేవాళ్ళం అమ్మ చదువుతున్నప్పుడు. స్వాతి మ్యాగజైన్, లేకపోతే ఎన్నో ఉంటాయి, దేర్ ఆర్ మెనీ అదర్. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కదా, మొబైల్స్లో ఇంకా బోల్డ్ ఉంటాయి. అలాంటి అలవాటు ఎంతమందికి ఉన్నాయి ఎక్కువ? వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అందులో విషయం ఎక్కువ ఉంటుంది. విషయం కాదు, అంటే విషయాలు కాదు, విషయం. ఆలాహలాంచి మనం ఇప్పుడు, ఎందుకంటే ఆలాహలం ఏం చేస్తుంది, భక్తి మీద ఉన్న శ్రద్ధ తగ్గించేస్తుంది, భగవంతుని మీద ఉన్న ఆసక్తి అది కూడా తగ్గించేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. రెండవది ఇక్కడ ఏం చెప్పారండి, ఎలాంటి చెడ్డ ప్రదేశమైనా అక్కడ బంగారం తీసుకోవాలి. ఎంత దరిద్రమైన మురుగు కాలువైనా అందులో బంగారం దొరికితే బంగారం తీయాలి. ఇంకా బంగారంగా విలువ ఉంది. ఆ విలువైన బంగారం కోసం ప్రయత్నించేటప్పుడు అప్పుడప్పుడు అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళాల్సి వచ్చిన ప్రాబ్లం లేదు. ఇది రెండో అంశాన్ని ఇక్కడ చెప్పబోతుంది అనమాట. అంటే ఏంటి, భక్త సంగతిలో ఉన్నప్పుడు ఆ బంగారమైన కృష్ణ భక్తి గురించి మనం వినాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అలాంటప్పుడు అప్పుడప్పుడు కొన్ని వైష్ణవ సంగతిలో కొన్ని లోపాలు కనపడతాయి. అప్పుడప్పుడు ఒక భక్తుడిలో కొన్ని లోపాలు కనపడతాయి, అవి మీకు అసహ్యంగా అనిపిస్తాయి. అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. యాక్చువల్లీ అన్ని పట్టింపులు ఉంటే మనం భక్త సంగతిలో ఉండలేము. కొంతమందికి ఉంటాయి పట్టింపులు, ప్రభు నాకు ఇలా కుదరదు ప్రభు, అలా అవ్వదు ప్రభు, నాకు వీళ్ళతో అవ్వదు ప్రభు, వాళ్ళతో అవ్వదు ప్రభు. అలా ఏమవుతా, ఒంటరి వాళ్ళం అయిపోతాం. అర్థవుతుందా? మనం వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, ఎవరు కాదు అనుకుంటే ఎవరికి కాకుండా పోతాం మనం భక్త సంగతుల్లో. సో అప్పుడప్పుడు లోపాలు ఉంటాయి, మానవ సహజం. ఆ లోపాలని దరిద్రమే, కానీ పర్లేదు. ఎందుకంటే మనం ఆ సంగతిలో ఉండే దేనికోసం, భక్తిని ఆశ్రయించడం కోసం. భక్తి మార్గాన్ని ఆశ్రయించి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అదొక బంగారం లాంటిది, ముందుకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు కదా, చైనా అండ్ భారతదేశం మధ్యన యుద్ధం నడుస్తుంది ఆ సమయంలో. ప్రస్తుతం ఏమవుతుందంటే ఇండియా పాకిస్తాన్ మధ్య నడుస్తుంది యుద్ధం. కానీ ఇవన్నీ వీటికి కారణాలు ఏంటండి? లోపాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా లోపాలు ఉన్నాయి, భారతీయులకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ముందు నుంచి ఆధ్యాత్మికాన్ని కేంద్రంగా పెట్టుకోకపోవడమే వాళ్ళ పెద్ద లోపం. భగవంతుని ఉద్దేశించి తమ జీవితం వల్లించుకోవాలనే ఆస్పెక్ట్ ఆ సమయంలో ఉన్న లీడర్స్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళ ఒక్క మత భేదన పెట్టేసి గొడవలు పెట్టి విభజించేశారు తప్ప ఆ మతంలో ఉన్న ఆ ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఎవరు ముందుకు తీసుకొచ్చి నేర్చుకుని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. అంటే ఈ కాన్సెప్ట్స్ దానివల్ల ఏమైందండి చూడండి, అందరూ ఆ గొడవలే నడుస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, మిగతా వాళ్ళని చంపేస్తున్నారు నార్మల్ పీపుల్ని. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, ఎక్కడి నుంచి ఏ మిజైల్ వచ్చి ఎవడి ఇంటి మీద పడి ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ అవుతుందని. సో ఆ భయంతో ఉండిపోతున్నారు.
ఆ? సో ఎందుకు దీనికి కారణం? ఎందుకంటే వాళ్ళు గ్రహించట్లేదు. ఆ? ఆ? అది అర్థం చేసుకోవట్లేదు భక్తి మార్గాన్ని. భక్తి మార్గాన్ని ఎవరైతే ప్రాపర్గా అర్థం చేసుకుని ఉండుంటే ఎలాంటి లోపాలు ఉన్నా వాళ్ళు ముందుకు సాగేవారు. ఈ లోపాలు ఏంటంటే ఒక ఫిల్దీ ప్లేస్తో కంపారిజన్. ఆ లోపాలు ఉన్న ఫిల్దీ అలాంటి దరిద్రమైన స్థలంలో బంగారం దొరుకుతుంటే తీసుకోకుండా ఉండకూడదు. మూడవది మూడవది ఏం చెప్పారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. ప్రేమ ప్రఖ్యాతులు లేని వంశము నుండైనా యోగ్యత కలిగిన భార్యను మనం తెచ్చుకోవాలి అని, స్వీకరించాలి అని. యోగ్యత కలిగిన భార్య అని. ఇక్కడ యోగ్యత అంటే ఇది కాదండి. చాలా మంది అనుకుంటారు యోగ్యత అంటే మంచి ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంది నా కూతురు, సాఫ్ట్వేర్ జాబు, ఏడాదికి ఇన్ని లక్షలు సంపాదిస్తుంది, వచ్చే నా మొగుడు వాడు దీనికన్నా రెట్టింపు సంపాదన ఉంటే పెళ్లి చేస్తాం. ఇవన్నీ రాంగ్ కన్సెప్ట్స్ అన్నమాట. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తిట్టుకోకపోయినా ఇవన్నీ రాంగ్ కన్సెప్ట్స్. అదేవిధంగా నా వాడు చదువుకున్నాడు, బాగా స్థాయిలో ఉన్నాడు, వచ్చే కోడలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి స్థాయిలో వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు పిల్లలు పడితే మేము ఉన్నాగా మేము చూసుకుంటాంలే. ఇది కూడా ఒక విధంగా మంచి ఆలోచన కాదు. ఇక్కడ చాణక్య పండిత్ చెప్తున్నప్పుడు చాణక్య పండిత్ ఏమంటాడండి? ఎలాంటి నీచ కులానికి సంబంధించిన ఒక స్త్రీ అయినా గుణంలో మంచిదనుకోండి, ఆవిడని వివాహం చేసుకోవచ్చు. గుణంలో స్వార్థంతో ఉండకూడదు, నిస్వార్థురాలే ఉండాలి. అలాంటి భార్య ఎలాంటి కులంలో ఉంటే ఏదైనా, ఎలాంటి మతం, ఎలాంటి నీచ కులానికి సంబంధించిన ఆమెకు విలువలు తెలుసు కాబట్టి ఆమెని వివాహం చేసుకోవచ్చు. అప్పుడు పేరు ప్రతిష్ట అని ఆలోచించుకోకుండా. సో ఇది మూడవ ఆస్పెక్ట్. అంటే మన భక్తి దేవి అనేది ఒక స్త్రీ లాంటిది. భక్తి దేవి అంటాం కదా మనం, భక్తి దేవి ఒక స్త్రీ లాంటిది అన్నమాట. ఈ భక్తిదేవి సాధారణంగా చూస్తే ఎంతో మంది వైజ్ఞానికులు, శాస్త్ర వైజ్ఞానికులు ఎన్నో రచించారు. వాళ్ళు జ్ఞాన మార్గం గురించి చెప్పారు, అష్టాంగ మార్గం గురించి చెప్పారు, కర్మయోగ గురించి చెప్పారు, కానీ భక్తి గురించి మాత్రం విశ్లేషణ ఇవ్వలేదు. భక్తిని చులకనగా చూసేవారు. భక్తిని చులకనగా చూసేవారు. ఎవరికి ఏది రానప్పుడు వాళ్ళు భక్తితో హరే కృష్ణ అనుకుంటారని. అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి భక్తి ఎప్పుడు అర్థం కాదు. ఈ భక్తి దేవిని స్వీకరించరు కూడా. కానీ మనం లోకం ఏముంటుంది భక్తి గురించి అని మనం భక్తి చేయకూడదు. భక్తిని మనం సొంతంగా స్వీకరించాము. అలాంటి భార్య ఎలాంటి కులం నుంచి వచ్చినా స్వీకరించి తనతో జీవితం ప్రాపర్గా ఉంటుందనే నమ్మకం ఉండాలి. అలా విధంగా ఈ భక్తి మార్గం కూడా అలాంటిది. ఎన్ని లోపాలు కనపడినా ఈ భక్తి మార్గం అద్భుతమైనది, దీన్ని ఆశ్రయించాలి అనేది మూడో ఆస్పెక్ట్ అన్నమాట. నాలుగవది చెప్పింది ఏంటండి? ఒక మంచి శిక్షణ ఒక ఉపాధ్యాయుడి నుంచి వినొచ్చు. ఆ ఉపాధ్యాయుడికి ఏ కులం నుంచి అనేది చూడకుండా మంచి శిక్షణ ఉందనుకోండి, మంచి లెసన్స్ ఇస్తున్నారు అనుకోండి, వినొచ్చు, విని పాటించవచ్చు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటండి, నారదముని వ్యాసదేవుడు చెప్తాడనమాట, నువ్వు వర్ణించే ఈ భాగవతం పురాణం లోపాలు ఉండొచ్చు, కానీ లోపాలన్నింటి పక్కన పెట్టి అందులో ఉన్న భక్తి తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో అది ప్రాపర్గా చదివినట్టు అనమాట భాగవతం.
సో అందుకే మనం భాగవతాన్ని ఆశ్రయించాలి, భాగవతాన్ని పారాయణం చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ పుస్తకాలన్నీ భగవంతుడి గుణకీర్తన కోసమే రాసినవి. సో అందుకే చూడండి, భారతదేశంలో చాలా మంది ఈ భాగవత కథల మీద కూడా ఎక్కువ సమయం ఇస్తారు. ఎందుకంటే ఆ భాగవత కథ అవుతున్న కొద్దీన ఆధ్యాత్మికంగా మన లైఫ్లో మార్పులు వస్తాయి, మన సమాజంలో మార్పులు వస్తాయి, దేశంలో మార్పులు వస్తాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితులు యాక్చువల్లీ వ్యక్తులు భాగవతాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఈ కర్తవ్యాన్ని వదిలేస్తారో, శిల ప్రభుపాదులు చెప్తారన్నమాట, ఏమవుతుందండి, భగవంతుడి నామ గుణ కీర్తనలు ఈ ప్రపంచానికి అందజేసే కర్తవ్యం ప్రతి భారతీయుడికి ఉంది. మీరు ఎక్కడున్నా మీరందరూ అనుకోవచ్చు, ప్రభు నేను అంత చదువుకోలేదు, నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను, 3వ క్లాస్ చదువుతున్నాను, ఇలాంటివి ఏవి మీకు ఆపదగా రావు, అంటే అవి అడ్డుగా రావు మీ లైఫ్లోకి. మీరు ఆ శ్రద్ధ పెట్టి సీరియస్గా భాగవతాన్ని ఆశ్రయించి నేర్చుకుని పాటించి లైఫ్లో, అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్నప్పుడు చెబితే ఆ మార్పు వస్తుంది. అలాంటి కర్తవ్యం ప్రతి భారతీయుడికి ఉంది. కానీ ఇప్పుడు భారతీయులు ఎందులో బిజీగా ఉన్నారండి? ఎవరో కడవని చెప్పుకుంటే వాళ్ళ మీద కూడా ఎందుకు చంపారు, లేకపోతే మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలని మాట్లాడుతున్నారే తప్ప ధర్మాన్ని ఎవరు పాటించట్లేదు. ఒక్క వాట్సాప్లో ఫోన్లో ఇటు అటు షేర్ చేస్తున్నారే తప్ప పర్సనల్గా ఏదో చెయ్యాలి అనే సంకల్పం ఎవరూ తీసుకోవట్లేదు. ఇళ్ళ నుంచి బయటికి రావట్లేదు. ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఒక నగర సంకీర్తన చెయ్యొచ్చు కదా, ఈ ప్రపంచం శాంతి కోసం. చెయ్యరు, నాకెందుకులే అనే ఉద్దేశంతో ఉంటారు. ఇది ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడి జబ్బు ఇది, నాకెందుకులే. సో వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వదిలేసి ఉన్నప్పుడు ఈ భాగవత్ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎలా వెళ్తుందండి? వెళ్ళదు. అది వెళ్ళాలంటే అందరి సహకారం ఉండాలి. సో భారతీయులకి ఆ తపస్సు చేసే అలవాటు ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకొని మిగతా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మారాలి. సో లేకపోతే ఏం చేస్తున్నారు, అందరూ కూర్చుని మనం ముందు చర్చించుకున్నాం కదా, ఆ ఎలుక చచ్చిన పంది కొక్కు కడుపులో ఇంచిన పేగులోంచి రసాన్ని నాకుతున్నట్టు ఈ ప్రపంచంలో అందరూ ఏం చేస్తున్నారండి, భౌతిక రసాన్ని ఉద్దేశించి రాసిన పుస్తకాలు కానీ న్యూస్ పేపర్లు కానీ వాటిని ఆశ్రయించి అందులో ఉన్న రసాన్ని ఇంకో విధంగా ఆస్వాదిస్తున్నారు. వాటి వల్ల ఎవరికి లాభం అండి? ఆ చచ్చిన ఎలుక శరీరంలోని కుళ్ళిపోయిన రసం ఎవరికి లాభం? ఎవరికి లాభం లేదు. కానీ అందులోనే వాళ్ళు ఉండిపోతారు, అదే వాళ్ళకి ఎక్కిస్తుంది అనమాట. ఆధ్యాత్మికంగా ఎవరు పెరగట్లేదు, మార్చుకోవట్లేదు వాళ్ళుగా. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా ఈ పర్టికులర్ శ్లోకంలో మన కర్తవ్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఉన్న ముఖ్యమైన సబ్జెక్ట్ని బయటకు తీసుకొచ్చారు. అదేంటండి? భగవంతుడి నామరూప గుణ లీలలు వర్ణనాలు. ఎంత లోపాలున్నా టెక్నికల్లీ అది ప్రతి ఒక్కరిని శుద్ధీకరణ చేస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. సో దిస్ వాట్ ఇవాళ మనం చర్చించుకున్నది. ఎవరు ఏదైనా ప్రశ్న ఉందా అడగడానికి? ఇవాళ కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాం, 1 గంట అయిపోయింది ఆల్రెడీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. ఇప్పుడు మామూలుగా నగర సంకీర్తన గురించి చెప్పారు కదా ప్రభుజీ. సో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు ఎవరి ఏరియాలో వాళ్ళు అలా చేసుకుంటానికి కొంచెం
చెప్తారా దాని గురించి ప్రభుజీ? యా వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అది మీరు గ్రూపులో మొన్న భవానీపురంలో అయింది ఒక చోట. భవానీపురం కాదు, మొఘల రాజపురంలో అయింది. వాళ్ళందరూ కలిసి ఒక ఒక గంటన్నర సేపు సాయంత్రం పూట ఒక అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి అలా వాళ్ళ తిరుగుతున్నప్పుడు ఏం చేశారు, ఇంకో అపార్ట్మెంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా కింద పిలిపించి వాళ్ళ కింద ఉన్న బేస్మెంట్లో 5 మినిట్స్ 5 మినిట్స్ కీర్తన చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి అలాగా తిరిగి కీర్తన చేశారు. కీర్తనం అనేది ఈ కలియుగ ధర్మం. యజ్ఞై సంకీర్తన ప్రాయ రజంతి సుమేధశ. ఈ యజ్ఞ సంకీర్తన జ్ఞానం అనేది అతి ఉత్తమమైనది. మేధావులు వర్ణించారు దీని గురించి. మేధావులు దీన్ని ఆస్వాదిస్తారు. అంటే శాస్త్రీయ మేధావులు. అలాంటి సంకీర్తనని రెగ్యులర్గా చేయడం ఇంపార్టెంట్. మీరందరూ గుంపుగా ఒక పర్టికులర్ సొసైటీలో కమ్యూనిటీలో ఉన్నారనుకోండి, నెమ్మదిగా అందరూ కలిసి ఒక సాయంత్రం పూట సంకీర్తన పెట్టుకోండి. కీర్తనతో పాటు మృదంగం కర్తాలతో పాటు బయటకు వచ్చి తర్వాత అందులో గుంపుగా చేరిన భక్తులందరూ కీర్తన చేస్తూ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం పెట్టండి. మిగతా వాళ్ళకి ఏం చేస్తారు, మీరు ఏదైనా ఇవ్వండి. భగవంతుడి హరే కృష్ణ మహామంత్రం అందు ఉంటుంది, లేకపోతే ప్రభుపాద పుస్తకాలు ఇవ్వండి. చెప్పండి మీకు ఇలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అందులో ఆన్లైన్లో అటెండ్ అవ్వమని చెప్పండి. మెనీ వేస్. ఆ విధంగా సంకీర్తనం చేయడం వెరీ ఇంపార్టెంట్. అది మన బాధ్యత. ఒక భారతీయుడి కింద బాధ్యత మంది. ఓకే, ఆధ్యాత్మికాన్ని పక్కన పెట్టండి, ఒక భారతీయుడి కింద కూడా మంది బాధ్యత ఉందన్నమాట. భారత భూమి జన్మ హోయల్. ఎవరైతే ఈ భారత భూమిలో జన్మించారో వాళ్ళందరికీ కర్తవ్యం ఉంది. చైతన్య మహాప్రభు చెప్తారు, జన్మ సార్థక కరో పరోపకార్. తమ జన్మను సార్థకం చేసుకోవాలి. ఎలాగా శ్రవణ కీర్తన స్మరణ అనే భక్తి విధానాల్ని హృదయపూర్వకంగా ఆ మూడో బొమ్మలాగా 5,000 రూపాయల విలువ కలిగిన బొమ్మలాగా హృదయపూర్వకంగా స్వీకరించాలి, ఆస్వాదించాలి. అలా ఆస్వాదించిన భక్తిని ఏం చేస్తాం మనం, ఇంకోలు కూడా పంచి పెడతాం. మన లైఫ్ని సార్థకం చేసుకుని జన్మ సార్థక కరో పరో ఉపకార్. ఉపకారం చేయాలి మిగతా వాళ్ళకి. దాన్నే మనం పాటిస్తాం. ఓకే అనితా మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో మీరందరూ ప్లాన్ చేయొచ్చు, రమణారావు ప్రభువులందరూ. ఓకే ప్రభుజీ, మా ఏరియాలో కూడా ఉన్నారు కొందరు. అండ్ మీరు శ్రీకాంత్ అడగండి, ఆయన ఉత్సాహంతో కీర్తన శ్రీకాంత్ చేస్తారు. ప్రభుజీ వచ్చిన తర్వాత అదే అనుకుంటున్నాం ప్రభుజీ. మా ఏరియాలో కూడా చాలా మంది ఇప్పుడే కనెక్ట్ అయ్యారు. చాలా మంది టెంపుల్ కి వాళ్ళు వస్తున్నారు, సాటర్డే సత్సంగం అటెండ్ అవుతున్నారు. ఇలా కొంచెం సంకీర్తన శ్రీకాంత్ అయితే ద్వారా బాగుంది. సంకీర్తన పెట్టించి అక్కడ ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఓకే. మన బాధ్యత మన బాధ్యతను ఎంత ఇస్తే అప్పుడు చెప్పుకోవచ్చు. మన శ్వాస వదిలిన తర్వాత మన గురువులు చెప్పుకోవచ్చు, కృష్ణుడికి చెప్పుకోవచ్చు, ఇగో ఇంత నీకోసం చేశాను, ఇది నా ప్రయత్నం చేశాను. రిజల్ట్స్ గురించి ఎవరు అడగరు, మన ప్రయత్నాల గురించి అడుగుతారు. ఓకే. ఎస్, ఎనీవన్ ఎల్స్, ఏదైనా ప్రశ్న లేకపోతే ఏదైనా కామెంట్ డివోటీస్ చెప్పాలనుకుంటున్నారు? ఎస్, గీత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మీరు వీక్లీ ఇట్లా ఏదో ఒకటి అంటే వైష్ణవ గీతాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది ప్రభుజీ. అంటే మాకు తెలియనివి చాలా తెలుసుకుంటున్నాము. ఇంకా సిన్సియర్ డివోటీ ఎలా ఉండాలి అంటే ఏది విన్నా క్వాలిటీ ఉండాలి, మన చెవుల నుంచి బయటికి వెళ్ళకుండా హృదయం లోపలికి. మీరు చెప్పిన అది 3 బొమ్మల స్టోరీ బాగుంది ప్రభుజీ. ఎంత అంటే అది రాగికి అది ఎంత అన్నా కూడా లోపలికి హృదయం లోపలికి వెళ్తుంది, స్టాప్ అనేది ఉండదు అనేది చాలా బాగుంది ప్రభుజీ. ఇంకా ప్రభుపాదులు అంటే మన కోసం అంత దూరం ఎలా వెళ్ళారు, భగవంతుని పైన నమ్మకంతో గురువు ఇచ్చిన సేవపై ఎంత సిన్సియర్ ఉంది అనేది నాకు చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎస్, వెంకట మనీషా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ.
మనం బయట సీరియల్స్ వీటి గురించి సినిమాస్ గురించి చెప్పుకునే వాళ్ళు కాకులు లాంటి వాళ్ళని, వాళ్ళు కడుపులో పేగుల్లో నుంచి వచ్చే ఎలక పేగుల్లోంచి వచ్చే రక్తాన్ని తాగుతున్న దాన్ని ఆస్వాదన చేస్తున్నట్టు దాన్ని ఆస్వాదన చేస్తున్నారు, బయట విషయాల్ని మెటీరియల్ థింగ్స్ ని అని చెప్పారు ప్రభుజీ. అది నాకు బాగా కనెక్ట్ అయింది ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. మనం భాగవతాన్ని వినటం అనేది హంసలాగా అని చెప్తారు కదా ప్రభుజీ, ప్రభుపాదుల వారు. హంసలాగా అందరూ రారు మంచిగా భాగవతాన్ని వినటం కోసం అని చెప్పి అది కూడా బాగా అర్థమైంది ప్రభుజీ. భాగవతాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. మేము కూడా బయట ఎవరికైనా ఇట్లా చెప్తున్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు, వినండి మీరు కూడా అని చెప్పి చెప్తున్నాం ప్రభుజీ. చాలా చక్కగా ఉంది ప్రభుజీ క్లాసు. మాకు చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మా కోసం టైం కేటాయించి మాకు మంచి విషయాల్ని అందిస్తున్నందుకు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, విల్ కన్క్లూడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మళ్ళీ మనం నెక్స్ట్ బుధవారం కలుద్దాం. హరే కృష్ణ. నిరంతర శ్రీమద్ భాగవతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే సో మచ్ కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.